జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి, అంటే ఏ గ్రహాల మార్పుల బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందనేది చెప్పుకుంటున్నాం. అయితే సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని చూసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? దీని వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. మొత్తం సంవత్సరం పొడవునా కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. రాహుకేతు మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రాహుకేతు మార్పులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా లేవండి. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుగ్రహ మార్పు ఉందా అని చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరంలో గురువు 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి, అలాంటిది 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి, అంటే 2026 అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తాడు. ఏదైతే ఈ 4 గ్రహాల తాలూకా ఒక రాశి పరివర్తనలు, ఈ స్థితిగతులను బట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి దశమాధిపతి నవమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారము. ఈ లాభస్థానంలో శని సంచారం అనేది మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు. అది ఏ లగ్నమో చూసుకోవాలి. వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ లాభస్థానంలో శని మంచి ఫలితాలు ఇస్తాడు. మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. శని మీనరాశిలో సంచారం ప్రారంభం చేశారు 2025 సంవత్సరంలో. అక్కడ ప్లానెట్ స్ట్రెంత్ చెక్ చేసుకోవాలి. అలానే దశా పీరియడ్ ఏది అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ మీనరాశిలో అష్టకొర్క బిందులు కనుక 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే అది పెద్దగా మనకి యోగించే విధానంగా అయితే ఉండదు, అలానే ఇబ్బంది పెట్టదు, మీడియంగా వెళ్తూ ఉంటుంది అంతే. అలానే అష్టకొర్క బిందులు 4, 5, 6 కనుక ఇచ్చి ఉంటే ఇది కొంచెం ఫేవరబుల్గా ఉండబోతుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా శని మహాదశ, శని భుక్తి కనుక ఉంటే మాత్రమే లాభస్థానంలో శని వర్క్ చేస్తాడు. ఇది అర్థం చేసుకోండి. మీకు ఏ దశ జరుగుతా, మీకు రాహు దశనో, ఏ కేతు దశనో, ఏ ఇబ్బంది పెట్టే గ్రహ దశలో జరుగుతూ ఉంటే అది శని ఎందుకు మీకు రిజల్ట్ ఇస్తాడు? శని దశ కాదు కదా, మీకు వచ్చింది టైఫాయిడ్, నార్మల్ ఫీవర్ కాదు కదా. టైఫాయిడ్కి సంబంధించింది మనం చూసుకోవాలి, నార్మల్ ఫీవర్కి సంబంధించి చూసుకుంటే సో అష్టకొర్క బిందులు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లాభస్థానంలో శని వచ్చాడు, మీరు కోట్లు సంపాదిస్తారు, మీ జీవితాలు మారిపోతాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. లాభస్థానంలో శని వచ్చాడు, ఎస్ రైట్, బట్ అష్టకొర్క బిందులు చూసుకోండి, దశా పీరియడ్ చూసుకోండి. ఒకవేళ అష్టకొర్క బిందులు 4, 5 ఇచ్చి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఇట్స్ ఫైన్, మీకు శని యాక్టివేట్ అవుతాడు, శని మంచి ఫలితాలు ఇస్తాడు. అందుకే రాశి ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉండవు, లక్షల మంది ఉంటారు. ఇది గోచార స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. మీ జాతకం చాలా ఇంపార్టెంట్. సో శని నుంచి ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే లాభస్థానంలో శని వచ్చినప్పుడు దశమాధిపతి కదా, దశమాధిపతి వృషభ రాశి వాళ్ళకి జాబ్లో అభివృద్ధి ఇవ్వాలి, సక్సెస్ ఇవ్వాలి, మంచి ఫైనాన్షియల్ కండిషన్ ఇవ్వాలి, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. బట్ జాతకరీత్యా మీరు చూసుకోండి. అష్టకొర్క బిందువులు లాభస్థానంలో ఏదైనా వేరే గ్రహాలు, శనికి శత్రు గ్రహాలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు శని మీనరాశిలో వచ్చాడు లాభస్థానంలో, అక్కడ ఏ కేతువునో లేదా ఏ వక్రించిన కుజుడో గనక ఉంటే ఇబ్బందులు. మళ్ళీ దశా పీరియడ్ అది కూడా చూసుకోవాలి. సో లాభస్థానంలో శని మాత్రం ఓకే, బట్ అది ఎంతవరకు ఓకే, మనకి వర్కౌట్ అవుతుందా? ఆ శని నుంచి మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందా? ఆ శని నుంచి పాజిటివ్ రిజల్ట్ రావాలంటే మీకు శని దశనో శని భుక్తినో జరగాలి. అప్పుడు ఆ శని యాక్టివేట్ అవుతాడు, మనకి మంచి ఫలితాలు ఇస్తాడు. అలానే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారము 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు వక్రించి సంచారం చేస్తూ ఉంటాడు. ఏ గ్రహమైనా ద్వితీయ స్థానంలో కావచ్చు, ఏ ఇంట్లో వక్రించినా అది ఆ స్థానంలో, ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తుంది.
అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు ఆర్థికంగా ఖర్చులు పెరగడము, కుటుంబంలో ఏదో తెలియని ఇబ్బందులు, అలానే మీ మాటకు అంటే నోరు జారి ఏదో మాట్లాడి మళ్ళీ అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ చూడాలి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, స్టమక్ డైజెషన్ సిస్టమ్‌లో ఇబ్బందులు, అలానే అలానే మార్చ్ 11వ తేదీ తర్వాత కొంచెం ఆర్థికంగా కొంచెం జూన్ 2వ తేదీ వరకు పాజిటివ్‌గా ఉండబోతుంది. అక్టోబర్ 31కి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు తృతీయ స్థానంలో గురు సంచారం. ఇది సెల్ఫ్ ఎఫర్ట్ మీరు ఎంత వేస్తే అంత మంచిది. మీరు ఎంత ఎఫర్ట్ వేస్తే అంత లాభం వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలానే ఈ టీచర్స్‌కి, ప్రొఫెసర్స్‌కి, పౌరోహిత్యం చేసే వాళ్ళకి, మార్కెటింగ్ చేసే వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్‌గా ఉంటుంది. మీరు చేసే ఎఫర్ట్, మీరు చేసే స్కిల్స్ బట్టి మీకు లాభాలు, ఫలితాలనేవి వస్తాయి. బట్ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురువు వక్రించి ఉంటాడు. కొంచెం ఆ కౌటుంబిక, ఆ ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బందులు. ఈ పెళ్లి కాని వాళ్ళకి కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్‌లో పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. జూన్ 2వ తేదీ తర్వాత గురుబలం కొంచెం తగ్గుతుంది. ఆదాయంలో ఇబ్బందులు ఉండవు. మీరు ఎంత ఎఫర్ట్ వేస్తే అంత లాభం వస్తుంది. అంత బిజినెస్‌లో సక్సెస్ చూస్తారు ఈ సమయంలో. అయితే చతుర్థ స్థానంలో కేతు, చతుర్థ స్థానంలో తల్లికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, చదువుల పట్ల కాన్సంట్రేషన్ చేయాలి విద్యార్థులు, వృథా ఇంట్లో గొడవలు, కోపము, ఇవన్నీ కూడా మీరు చూడక తప్పదు. మొత్తానికి దశా పీరియడ్ చూసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో గజకేసరి యోగము కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. రాశి నుంచి గజకేసరి యోగం వర్తించదు. లగ్నం చూసుకోవాలి. గురు యోగకారకుడా, చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రాతు దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో ఉంటే అది గజకేసరి యోగం అవుతుంది. బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి బుధాదిత్య యోగము కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. బుధాదిత్య యోగము, గజకేసరి యోగము, హంసయోగము, పంచపురుష యోగము గోచారంలో వర్తించదు. మీ జాతకంలో ఉంటే అవి దశాభుక్తి వచ్చినప్పుడు అవి యోగిస్తాయి. సో అర్థం చేసుకోండి. ఇక వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ మీరు చూడవచ్చు. బట్ టెన్షన్ ఉంటుంది. ఈ చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం గం గణపతిహే నమః ప్రతిరోజు చదువుకోండి. విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత వింటారో అంత మంచిది. అలానే కాలభైరవేశ్వర ఆరాధన కూడా మీరు చేస్తే మంచిది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.